చీరలు తెప్పించాను ఆనంద, చూద్దుగనిరా అని చెప్పేసి లీలావతి అనేసరికి అలా మెట్లే ఎక్కుకుంటూ అందరు కలిసి వెళ్తుండగా ఒక్క నిమిషం అండి అని చెప్పేసి సౌమ్య అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి సౌమ్య, ఏంటి సౌమ్య అని అంటుండగా అందరికీ పరిష్కారం చెప్తున్నారు, అందరికీ ప్రాబ్లానికి సొల్యూషన్ చెప్తున్నారు, కానీ నాకు పెద్ద సమస్య వచ్చింది, దాని గురించి మీరు న్యాయంగా నాకు కూడా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఏంటి సౌమ్య, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి శరణ్య అంటుంది. ఏంటి, సౌమ్యకు ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి అంటుంది కదమ్మా, అదేంటో చెప్పని. అత్తయ్య గారు, తన గురించి తన మాటల గురించి మీరు పట్టించుకోకండి, లోపలికి వెళ్దాం పదండి. అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి శరణ్య, తనకేదో సమస్య అంటుంది కదా, ఏంటమ్మా సమస్య? ఏం లేదండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా న్యాయం చేశారు, పెళ్ళి కూడా చేశారు, కడుపుతో ఉన్న వాళ్ళకి ఇక మీరు న్యాయం చేశారు కాబట్టి నాకు కూడా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఏంటో నీ సమస్య ఏంటో నాకు చెప్పాలి కదా, దాన్ని బట్టి నేను ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందో లేదో చెప్తాను. ఏం లేదండి, నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అని విధంగా లీలావతి అంటుండగా, ఐఎమ్ ప్రెగ్నెన్స్. నువ్వు కడుపుతో ఉన్నావా? ఆ కడుపు కారణం ఎవరో చెప్పమ్మా, వాన్ని కాలర్ పట్టుకొని లాక్కొచ్చి మీ ఇద్దరు పెళ్ళి చేస్తాను. నా కడుపు కారణం ఎవరో కాదండి, దర్శన్ అనేసరికి ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కడుపు కారణం అని చెప్పేసి అంటున్నావేంటి అని ఆనంద అంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ ప్రెగ్నెన్సీ కారణం నన్ను మధ్యలో లాగుతున్నావేంటి అని దర్శన్ అంటుండగా, ఆ రోజు నువ్వు మత్తులో ఉండి ఆ జీవితాన్ని పాడు చేసింది మీరు. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, కడుపు కారణం నువ్వు కాకుంటే ఇంకెవరు అవుతారు అనే విధంగా అంటుండగా, అప్పుడు వెంటనే శరణ్ మ్యార్లిన్ ఇన్సిడెంట్ జరిగి ఇక నెలకు పూర్తి కానే కాలేదు, అప్పటికప్పుడు నీకు కడుపుతో ఉన్నావని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పేసి శరణ్య క్వశ్చన్ అడుగుతుండగా సౌమ్య తడబడుతూ ఉంటుంది. ఈవిడ అంత అబద్ధం చెప్తుంది అత్తయ్య, అసలు ఏం జరుగుతుంది శరణ్య? జరిగిన విషయం శరణ్య పూసగుట్టిన చెప్తూ ఉంటుంది. ఆ రోజు జరిగింది తన కడుపు కారణమని చెప్పేసి దర్శన్ అని చెప్పేసి అంటుంది. మీ అబ్బాయి తప్పు చేశాడని ఇక రోజు నిందలు చేయాలని చెప్పేసి కుటుంబం పరువు తీయాలనుకుంటుంది సౌమ్య. కానీ అప్పటికప్పుడు నిజం తెలియకుండా ఆ నిజాన్ని బయట పెట్టడం నాకు ఇష్టం లేక తనతో ఇప్పటిదాకా మాటలతో సమాధానం చెప్పాను. అయినా ఇప్పటికిప్పుడు నెల లోపల నువ్వు కడుపు ఎలా వచ్చిందంటుండగా, నా కడుపు కారణం నీ మొగుడు కాబట్టే ఇక నిజాన్ని బయట పెట్టానని చెప్పేసి సౌమ్య అంటుంది. ఈ విషయం నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి శరణ్యని అంటుండగా, నిజం బయటపడకుండా నా భర్త మీద నిందలు వేసి అందరికీ చెప్పేలా నేను చేయలేదత్తయ్యా, దేని గురించి బయట పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. అంటే మీరందరూ ఒకటై ఇక నా కడుపును ఏకంగా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు కదా, నా చావు కారణం మీరే అవుతారు. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, నాకు న్యాయం ఎవరు చేయలేరని అర్థమవుతుంది. ఇక నాకు ఒకటే దారిని చెప్పేసి లోపలికి వెళ్ళి కిరోసిన్ పట్టుకొని వచ్చి ఆ కిరోసిన్ మీద పోసుకుంటూ ఉంటుంది సౌమ్య. పిచ్చి గని పట్టిందా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అందరూ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు సౌమ్య అని చెప్పేసి ఆనంద అంటుండగా, ఇప్పుడు నాకు కడుపు కారణం మీ కొడుకు కాదని చెప్పేసి అంటున్నారు కదా, కాదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అందుకే నా ప్రాణంతో పాటుగా నా కడుపులో బిడ్డను కూడా తగలపెట్టేసుకుంటున్నాను అని చెప్పేసి అంటుండగా, ఒక్క నిమిషం సౌమ్య అని చెప్పేసి దర్శన్ లోపలికి వెళ్ళి పసుపు కొమ్ముతో వెంటనే సౌమ్య మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. దర్శన్, ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఆనంద అడుగుతుంది. ఇంటి పరువు పోకుండా ఉండాలంటే తన కడుపులో బిడ్డకు నేనే తండ్రి అని అంటుంది కదమ్మా, అందుకే తనని నా భార్య చేసుకుంటున్నాను, అందుకే తన మెడలో 3 ముళ్ళు వేస్తున్నాను చెప్పేసి వెంటనే 3 ముళ్ళు వేస్తాడు. ఇది సౌమ్య కలగంటూ ఇదే జరుగుతుంది. ఇప్పుడు తనకి ఇక సమస్యకు పరిష్కారం చూపించిన ఆనంద భైరవి ఇంట్లో పరువు కోసం ఆ మాత్రం అడిగేలేదా? అప్పుడు జరగబోయేది ఈ కళ నిజమవుతుంది. దర్శన్ చేత నాకు 3 ముళ్ళు వేయించుతుంది. ఎలాగైనా సరే టైం చూసుకొని నా కడుపులో బిడ్డ గురించి అందరికీ బయట పెట్టి రచ్చ చేసి
ఆ తర్వాత దర్శన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటానని చెప్పేసి సౌమ్య అనుకుంటూ ఉంటుంది. తెల్లారితే ఫంక్షన్. ఈలోపు పని వాళ్ళ కోసం అని చెప్పేసి కాంచనకు ఫోన్ చేస్తాడు. అమ్మ మీరు డబ్బులు తీసుకున్నారు కదా, పని కోసం అని చెప్పేసి లొకేషన్ పెడతాను, మీరు కలిసి అక్కడ వర్క్ చేయాలి. సరే అండి, మీరు లొకేషన్ పెట్టండి, మేము ఆడికి పనికి పోతాం అని చెప్పేసి కాంచన అంటుంది. అమ్మి పదమ్మి, ఏడికంటానవేంటమ్మి, మనం పని చేయడానికి లొకేషన్ పెడతా అన్నాడు అబ్బోడు. ఇక లొకేషన్ పెట్టిన తర్వాత ఆడ పని చేసేస్తే మన చేతికి మళ్ళీ ఇన్ని డబ్బులు వస్తాయి, మళ్ళీ చికెన్ బిర్యానీ తెచ్చుకొని తినవచ్చు. నేను చీపుగా రావాలనా ఏంటమ్మి ఇట్లా హ్యాండ్ ఇస్తున్నావు, నేను ఒక్కదాన్ని వెళ్ళి పనికి చేయగలనా అని అంటుండగా ఈలోపు మళ్ళీ కాల్ చేస్తాడు. అమ్మ లొకేషన్ పెట్టాను, మీరు బయలుదేరండి అనేసరికి వెంటనే సరే మేము బయలుదేరుతున్నాం, అమ్మి త్వరగా పద, మనకి లొకేషన్ పెట్టాడు, ఈ లొకేషన్తో మనం అక్కడికి పోవాలి అని చెప్పేసి వెంటనే ఆ లొకేషన్ చూస్తుంది అనన్య. లొకేషన్ చూసి షాక్ అయిపోతుంది. అసలు ఈ లొకేషన్ ఎవరిదేంది, మనం పని చేసే వాళ్ళది. ఓం నిన్ను ఏం తిట్టాలి, తల్లివైన కది, ఈ లొకేషన్ ఆనంద భైరవి ఇంటికాడిది. ఏమమ్మీ ఏం మాట్లాడుతున్నావు, కావాలంటే చూడు అని చెప్పేసి లొకేషన్ చూపించేసరికి పని అని చెప్పేసి అనుకున్నావు, అది ఎవరిలో తెలుసుకోకుండా ఏకంగా ఆ ఇంటికి పని వెళ్ళడానికి సిద్ధపడ్డావు అని విధంగా అంటుండగా ఈలోపు లీలావతి ఇక మేనేజర్కి ఫోన్ చేసి ఇంకా పని వాళ్ళు రాలేదు అని అంటుండగా ఇంకా రాలేదా, ఒక్క నిమిషం మేడం, ఏంటమ్మా డబ్బులు తీసుకున్నారు ఇంకా వెళ్ళలేదా, వెళ్తారా లేకపోతే నా డబ్బు నాకు రిటర్న్గా ఇక 30,000 ఇస్తారు. ఏంది ఇచ్చిన 10,000కు 30,000? అవును, ఇప్పుడు మీకు డబ్బు ఎందుకు ఇచ్చాను, పని చేయడానికి. మీరు డబ్బును వాడుకొని పనికి వెళ్ళపోతే 20,000 ఎక్స్ట్రా మీరే కట్టాల్సి వస్తుంది. అమ్మో ఎట్టయినా సరే ఈ పనికి మేము వెళ్తాం, కానీ అమ్మి అనన్య దండం పెడతాను, ఎట్టయినా సరే అక్కడ పని పోతే ఇక 10,000 కాదు కదా, వాడికి 30,000 ఇవ్వాలట. ఇక ఏంటి ఆ కుటుంబంలో నేను పని దానిలా వెళ్ళాలా, తప్పదమ్మి, ఏదో వేషం వేసుకొని అక్కడికి పని చేసి వెంటనే బయటపడతాం అనేసరికి కాలయ్యల మొక్కిన తర్వాత అననే ఒప్పుకుంటుంది. ఈలోపు మారు వేషంలో ఇక అవ్వ బిడ్డలు కలిసి ఆనంద కుటుంబాల ఇంట్లో అడుగు పెడతారు. హాయ్ అమ్మ, పని కోసం అని చెప్పేసి ఇక నరసింహయ్య పంపించాడు. ఓ మీరేనా, కిచెన్లో వంట చేయాలి, తర్వాత బయట కూడా పని ఉంది, వెళ్ళి కిచెన్లో వంట చేయండి. సరే అమ్మి ఎట్ట అవుతుంది అని చెప్పేసి అనన్య కాంచన ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. అక్క పని వాళ్ళు వచ్చారా? వచ్చారానంద, కిచెన్లోకి వెళ్తున్నారు. సరే త్వరగా వాళ్ళను వంట చేయమను అనేసరికి గబగబా వాళ్ళు వంట చేస్తుండగా ఇదేంటి కర్మ, అసలు ఈ ఇంట్లో పనికి రావడం ఏంటి, ఈ ఇంటికి మకుటం లేని మహారాణిలా అడుగుపెట్టి ఈ చేతికి అధికారాన్ని తీసుకోవాలనుకున్నా, కానీ ఈరోజు నీ వల్ల ఈ ఇంట్లో పని దానిలా అడుగు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి కాంచనను తిడుతూ ఉంటుంది. ఈలోపు శరణ్య వంట గదిలోకి వస్తుంది. కాఫీ పెట్టిస్తారని చెప్పేసి అంటుండగా కాఫీయా అని చెప్పేసరికి అప్పుడు వెంటనే అనన్య ఫేస్ చూసి శరణ్య గుర్తుపట్టిస్తుంది. అనన్య అనేసరికి తల అటు ఇటు తిప్పుతుంటుంది. ఎక్కడికి వెళ్ళిన గతి అక్కడే పడ్డట్టు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అనుకున్నావో అదే పని నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదా అనన్య అనేసరికి ఏంటే వాగుతున్నావు, వాగడం కాదే, నీకు ఏదైతే సెట్ అవుతుందో అదే ఈక్వల్గా ఎంచుకున్నావు. ఇప్పుడు ఇంట్లో పని మనిషిలా ఉన్నావు, అదే పని మనస్తత్వం అదే హోదా మళ్ళీ తిరిగి వచ్చింది. గచ్చెంతర లేక నీకు నీ ఇంటికి పనికి రాలేదే, ఏదైతే ఏంటి, మేము తిన్న ఎంగిలి ఇస్తరాకులు మిగిలిపోయిన అన్నం తినడానికి మాత్రం వచ్చావు కదా. వసే శరణ్య, నిన్ను బయటికి పంపించా నేను అస్సలు ఊరుకొని, ముందు 5,000 నోట్లోకి వెళ్తుందంటే ఎవరి వల్ల వెళ్తుంది మాత్రమే ఆలోచించు, తర్వాత ప్రగద్వాలు వలుకుతూ కానీ పని చూసుకో అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతుంది.